హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ సిక్కోల అక్కయ్యని. ఒక్కొక్కసారి అవతల వ్యక్తి ఏం చెప్తున్నా మనం వినిపించుకోకుండా ఊరికినే నిందిస్తూ ఉంటాం. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకొని బాధపడుతూ ఉంటాం. అటువంటిది నేను చెప్పబోయే కథ. ఆ కథ పేరు క్రేజీ ఫుడ్. సరే, కథలోకి వెళ్దామా? హలో, క్రేజీ మేనేజ్మెంట్ ఫుడ్ హియర్. మీకు ఏం కావాలో చెప్పండి. నాకేంటి కావాలో చెప్పడం ఏంటండి? నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 2 గంటలు అయ్యింది. ఆర్డర్ చేసిన 5 నిమిషాల్లో వేడివేడిగా ఫుడ్ రెడీ అని యాడ్స్కి ఏమీ తక్కువ ఉండదు. ఆర్డర్ చేసిన గంట వరకు రాదు మీ ఫుడ్. అదేదో వంట చేసుకోలేక కాదు, మీ ఫుడ్కి మొహం వాచి అంతకంటే కాదు. ఓపిక లేక వేడివేడిగా ఫుడ్ తినవచ్చు కదా అని ఆర్డర్ చేస్తే మీ నిర్వాహకం ఇది అని అనిత ఏదేదో ఫోన్లో క్రేజీ ఫుడ్ మేనేజ్మెంట్ని ఏడాపాడా వాయించేసింది. ఫుడ్ కోసం చూసి విసుగొచ్చిన అనిత మొబైల్ని బెడ్ మీద విసిరేసింది. అసలు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం నాది తప్పు. వచ్చినప్పుడు టిఫిన్ బండి వాడు అమ్మా వేడి ఇడ్లీ ఉంది రండమ్మా అని పిలిచినా వాడి మాటలు విడిపించుకోకుండా వచ్చేసినందుకు తగిన శాస్తి జరిగింది అనుకుని నిట్టూర్పు విడిచింది అనిత. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఇప్పుడు వచ్చిన వాడు ఫుడ్ డెలివరీ బాయే తప్ప మరొకడు అయి ఉండడులే, వీడి పని చెప్తాను అనుకొని విసురుగా తలుపు తీసింది అనిత. ఎదురుగా డెలివరీ బాయ్ మేడం, సారీ మేడం, ఇదిగో మీ ఆర్డర్ అని చెబుతున్నా వినిపించుకోకుండా ఏం బాయ్ అయ్యా, అసలు ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్న మేనేజ్మెంట్ని అనాలి. కస్టమర్స్ అంటే ఆర్డర్ చేశాక వాళ్ళే వెయిట్ చేస్తారులే అని ధీమా మీది. ఎందుకయ్యా మీకు కంపెనీలు జీతాలు ఇస్తుంది అని ఎన్నెన్నో నిష్ఠూర్పు మాటలంటే అనితకి అవతల వ్యక్తి అది కాదు మేడం, ఇన్ టైంలోనే మీకు ఆర్డర్ డెలివరీ చేయాలనే వచ్చాను, కానీ దారిలో మాట పూర్తి కాకుండానే దారిలో ఎవరికైనా ఈ ఫుడ్ ఫ్రీగా ధర్మం చేసావా, లేదా మీ గర్ల్ ఫ్రెండ్తో షికారు తీసుకుని వచ్చావా? ఎందుకయ్యా నా దగ్గర ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావు? అసలు నీ పేరేంటి? మీ మేనేజ్మెంట్ కాల్ చేయి అని అనిత అనగానే అవతల వ్యక్తి మేడం, సారీ మేడం, ఈ ఆర్డర్ తీసుకోండి మేడం, చాలా దూరం వెళ్ళి డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఏంటయ్యా కాల్ చేస్తావా లేదా నన్నే కాల్ చేయమంటావా అన్ని మాటలకు భయంగా మొబైల్ తీసి కాల్ చేశాడు మేనేజ్మెంట్కి డెలివరీ బాయ్ వినయ్. వెంటనే అతని చేతిలోని మొబైల్ని విసురుగా లాక్కొని, మేనేజర్ గారు, ఇలాంటి డెలివరీ బాయ్స్ ఉంటే మీ కంపెనీ దివాలా తీయడం ఖాయం. ఇటువంటి పనికి అబ్బాయి అసలు పనికిరాడు. ఏవో మధ్యలో రాజకార్యాలు వెళ్ళబడుతూ ఆర్డర్ చేసిన గంటన్నరకి తెచ్చాడు. ఇటువంటి వాళ్ళని పనిలోండి తీసేస్తే కానీ మిగిలిన వాళ్ళకి బుద్ధి రాదు అని అంటున్న అనిత మాటలకు ఆ మేనేజ్మెంట్ వాడు కోపంతో, ఏమయ్యా వినయ్, మేడం గారు అన్న మాటలు నిజం లేకపోలేదు, ఇక నువ్వు వేరే పని చూసుకోవయ్యా అంటూ మరలా అనితతో, మేడం రియలీ సారీ మేడం, ఇంకెప్పుడు మా వల్ల లేట్ అవ్వదు, కానీ ఈ అబ్బాయి చాలా మంచివాడు, మరెందుకో లేట్ అయ్యింది. సరే మేడం అని అవతల మేనేజ్మెంట్ వాళ్ళు కాల్ కట్ చేసేసారు. చూసుకోవయ్యా, వేరే పని చూసుకో, ఆ పనైనా కాస్త ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేస్తే మంచిది అని విసురుగా తలుపు మూసేసింది అనిత. ఆ మరుసటి రోజు ఫోన్ ఒకటే రింగ్ అవుతూ ఉంటే ఇంకా బద్ధకం వదలని అనిత ఉదయం టైం 6:30 అవ్వడం చూసి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు చేశారు అని కాల్ రిసీవ్ చేసుకుంది. హలో మేడం, నేను కళ్యాణ్ నర్సింగ్ హోమ్ నుండి కాల్ చేస్తున్నాను. అనిత మేడం మీరేనా? నేనే. మీకేం కావాలి అంది అనిత. మేడం, ఇక్కడ ఒక పేషెంట్ జనార్దన్ గారట మీ నెంబర్ ఇచ్చారు, మీరు ఇక్కడికి వస్తే అతను డిశ్చార్జ్ ఇస్తాం అని అవతల వ్యక్తి చెప్పి ఫోన్ పెట్టేశాడు. జనార్దన్ గారంటే నా ఫోన్ నెంబర్ వాళ్ళకి, సరే ఒకసారి వెళ్ళి చూస్తే పోలే అంటూ ముఖం కడుక్కొని స్కూటీ తీసుకొని బయలుదేరింది. ఇంటికి 2 వీధుల తరువాత ఉన్న కళ్యాణ్ నర్సింగ్ హోమ్ 5 నిమిషాల్లో చేరుకుంది. రిసెప్షన్ సెంటర్లో జనార్దన అనే పేషెంట్ పేరు చెప్పి అక్కడ నర్సుతో పేషెంట్ ఉండే రూమ్లోకి వెళ్ళిందో లేదో అక్కడ బెడ్పై జనార్దన మామయ్యని చూసి ఆశ్చర్యపోయింది అనిత. దగ్గరికి వెళ్ళి మామయ్య అంటూ నుదుటిపై చెయ్యి వేసి పిలిచిన పిలుపుకు అతను కళ్ళు తెరిచి అమ్మా అంటూ లేవబోయాడు. కానీ నర్సు వచ్చి మీరు ఇంకా వీక్గానే ఉన్నారండి, లేవద్దు అన్న నర్సు సైగతో అతను అలాగే అంతను చూస్తుండిపోయాడు. రౌండ్స్కి వచ్చిన డాక్టర్ గారు, మేడం సమయానికి ఫుడ్ డెలివరీ బాయ్ ఇతన్ని హాస్పిటల్లో చేర్పించడంతో
ప్రాణగండం తప్పింది, లేదంటే అని పూర్తి కాకముందే, సార్ ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి అవునమ్మా, ఫుడ్ డెలివరీ అబ్బాయే. ఇదిగో ఇక్కడ దగ్గరలో ఉన్న కస్టమర్స్కి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన ఇతన్ని హాస్పిటల్లో చేర్పించాడు. ఆ అబ్బాయి మంచితనానికి అది నిదర్శనం అమ్మా. అంతేకాదు, తన దగ్గరున్న ఫుడ్ ప్యాకెట్ పేషెంట్ లేస్తే ఇమ్మని ఇచ్చాడు కూడా. ఇదిగో అదే ఈ ఫుడ్ ప్యాకెట్ ఇక్కడే ఉంది అని ఆ ఫుడ్ ప్యాకెట్ చూపించడం, దానిపై తన డెలివరీ స్లిప్ ఉండడం చూసి గుండె ఆగినంత పని అయింది అనితకు. ఒక ప్రాణాన్ని కాపాడిన అబ్బాయినా ఎంతో తన్ను బతిమాలుతూ సారీ మేడం అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటే తాను ఏమీ వినిపించుకోకుండా తనకు ఫుడ్ డెలివరీ లేట్ అయినందుకు ఎంత నిర్దయగా మాట్లాడింది, నా సంస్కారం ఏమైంది అని పదే పదే మనసులో అనిత తనకు తాను నిందించుకుంది. ఎంతో తన్ను బ్రతిమాలుతూ సారీ మేడం అన్న ఆ అబ్బాయి మాటలు ఆమె చెవిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. చూసారా, అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు దూషించకూడదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.